మేరకు యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు పిలుపునిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ అసెంబ్లీని ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వ అధికారులు శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే అప్రజాస్వామికంగా పోలీసు వారితో దౌర్జన్యంగా అరెస్టులు చేపించడం జరిగింది. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం. ఈ రాష్ట్రంలో గత పాలకులు బీస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. నాటి నుంచి నేటి వరకు అనేక మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి, మండలాలు ఏర్పడ్డాయి, గ్రామాలు ఏర్పడ్డాయి. అటువంటి ఏర్పడ్డాట్లలో ఇంకా అనేక ఉద్యోగాలు అవసరం ఉన్నది. దాదాపుగా 3 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం ఉన్నది. ఇటువైపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మాత్రం చేయటం లేదు. మొత్తం కూడా యువత పక్కదోవన పడుతున్న పరిస్థితి ఉన్నది. గంజాయికి, డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు విపరీతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. తక్షణమే వాటిని నివారించాలి, నిషేధించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ప్రభుత్వ వైద్యం కాకుండా ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్ని నిర్మించి వైద్యాన్ని ఒక వ్యాపారమయంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. అది సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేదా హైదరాబాద్ నగరం కావచ్చు. ఇటువంటి సెంటర్లలో ఒక వైద్యాన్ని ఒక మాఫియాగా తయారు చేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇవన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వీటిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా సంఘం ప్రగతిశీల యువజన సంఘం ఏదైతే శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తుందో వారందరినీ కూడా తీసుకొచ్చి ఎక్కడో నగరానికి దూరంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వారిని బేషరతుగానే విడుదల చేయాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా రేపటి నుంచి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు ఒక వారం రోజుల పాటు ఈ రాష్ట్ర యువత రంగాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొత్తం కూడా ఎక్కడికక్కడికి ప్రభుత్వ కార్యాలయాలను కానీ లేదా ప్రభుత్వ దిష్టిబొమ్మలు కానీ దగ్ధం చేసే కార్యక్రమం చర్యలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా యువత రంగానికి, యువజన సంఘానికి మొత్తం కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉపాధి కల్పన చాలా అవసరం. 211 శాఖలు ఉన్నాయి. అందులో లక్షల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే వాటిని భర్తీ చేసే కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. లేదు నిరుద్యోగానికి ఎన్నికల కంటే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ఆలోచన కానీ చేయటం లేదు. ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శీతాకాల సమావేశాలలో నిరుద్యోగులది ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.